బీజేపీ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రజతోత్సవ సభ కోసం కేసీఆర్ బయటకు వచ్చి వెళ్ళిపోతాడని ఆక్షేపించారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా తప్పులు వెతకడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆక్షేపించారు. హిందువుల గురించి రాబర్ట్ వాద్రా ఎందుకు అలా అన్నాడో తనకు తెలియదంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనము ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్తో ఉన్నాము. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన దాడి వెనుక మొత్తానికి హిందూ భావజాలంతో బీజేపీ మాట్లాడడంతో దేశంలో కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మాటకు ముందు హిందూ హిందూ అనడంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ విమర్శలు చేస్తుంది. దీనిపైన ప్రస్తుతం అద్దంకి దయాకర్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం. దీన్ని ఎలా చూస్తారన్న రాబర్ట్ వాద్రా వ్యాఖ్యల్ని? సరే, ఇప్పుడు వారి వ్యక్తిగత అభిప్రాయం అయి ఉండొచ్చు. ఈ సందర్భాల్లో కొంత రాజకీయాలను మనం పక్కన పెట్టి జరిగింది హిందువుల మీదనైనా ముస్లింల మీదనైనా ఎవరి మీదనైనా దాడి. సో ఆ దాడిని తీవ్రంగా ఖండించాల్సిన సందర్భం. ఈరోజు జరుగుతున్న ఇవన్నీ కూడా ఇంకా దాడి తర్వాత జరుగుతున్న ప్రచారాలన్నీ కూడా గతంలో తోడి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా ఆయన వెలిబుచ్చిన దాన్ని బీజేపీ ఎట్లా చూస్తుందనే విషయాన్ని ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీగా తర్వాత ఒక జస్ట్ ఇండియన్ డెమోక్రసీ మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా డెఫినెట్గా కొంత అంతరాలను పెంచే విధంగా ఉండకుండాల్సిన సందర్భం చేయాలి. ఎందుకంటే వాళ్ళు అసలే బీజేపీ వాళ్ళు గింత దొరికితే రాజకీయాలు చేసుకుంటూ కూర్చుంటారు. రాహుల్ గాంధీ కూడా బయట దేశాలకు ఎక్కడికి వెళ్ళినా ఇండియాకు వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుంటారు అనే వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తే దేశానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే దేశానికి వ్యతిరేకంగా కాదు. జాతీయత వేరు, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, మోడీ వేరు, తర్వాత ఇండివిజువల్ మీరైనా వేరు. కాబట్టి దాన్ని కలగాపులగం చేయొద్దు. దేశం అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడు రాహుల్ గాంధీ చేయరు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయరు. కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉండేటోళ్ళు కూడా చేయరు. ఎందుకంటే భారత రాజ్యాంగం పట్ల, భారత జాతీయత పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత కమిట్మెంట్ ఇంకో పార్టీకి ఉంటుందని నేను అనుకున్నాను. చివరిగా ఒక ప్రశ్న, వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సభ కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడబోతుంది ఈ సభతోనే అని కేటీఆర్ వ్యాఖ్యలు. ఏమవుతుంది ఆ మీటింగ్తో చెప్పు? నువ్వు సుదీర్ఘ రాజకీయాలు చూసినావు కదా, ఏమవుతుంది ఆ మీటింగ్తో? ఒక మీటింగ్ అవుతుంది, ఇంకేమవుతుంది? వీలైతే కేసీఆర్ ప్రజల్లోకి వస్తాడు, రమ్మనే కదా అంటున్నది. ఆయన అనుకున్నప్పుడే వస్తారు రా. కాబట్టి అది పెద్ద జోక్, దాన్ని పెద్దగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన సందర్భం లేదు. ఎవరైనా రాజకీయ పక్షాలు మీటింగ్ పెడతారు, ఆయన 10 పెడితే మేము 20తో కూడా పెట్టగలం. అయితే ఏమవుతుంది? కాబట్టి మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ హక్కు ఉన్నది, పెట్టుకోండి, కానీ ప్రజల కొరకు కూడా ఆలోచించండి. ఫైనల్గా మంత్రివర్గ విస్తరణ జానారెడ్డి లేఖతోటే ఆగిపోయిందని అనుకోవచ్చా? నిన్న మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ పరిషత్తులు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ నిన్న మీనాక్షి నటరాజన్ ఎంపీలతో భేటీ అయిన సందర్భంగా, పీసీసీతో భేటీ అయిన సందర్భంగా సంస్థాగతంగా వెళ్లాల్సిందే, ముందు ఇప్పుడు పార్టీ ఏదైతే మంత్రివర్గ విస్తరణ మీద ఈ మధ్య అలాంటి ప్రస్తావన లేకుండా పార్టీ సంస్థాగతం గురించే మాట్లాడాలని నిన్న నటరాజన్ వ్యాఖ్యలను చూసుకోవచ్చు. అంటే మంత్రివర్గ విస్తరణతో ఎంతో ఫుల్ స్టాప్ పడ్డట్టేనా, బ్రేక్ పడ్డట్టు? అది అధిష్టానం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పీసీసీ ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ఒకసారి పోయి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పి వచ్చిండ్రు. నిర్ణయం అనేది ఇప్పుడు సెంట్రల్ పార్టీ కోర్టులో ఉంటుంది. డెఫినెట్గా అది ముఖ్యమంత్రి గారి అభిష్టం మేరకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు జరుగుతుంది. అది ఇప్పుడు అని చెప్పడానికి సమాచారం మన దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే జరిగేటప్పుడు జరుగుతుంది, కానీ పార్టీ కొరకు పనిచేసే పద్ధతి మాత్రం ఇప్పుడు మొదలు పెట్టాలని నిన్న జరిగిన మీటింగ్. సరే, ఒకవేళ ఈసారి మంత్రివర్గ విస్తరణలో అద్దంకి దయాకర్ని మంత్రిగా చూడొచ్చా మరి? ఏమో, ఇప్పుడు మీరు అందరూ అంటా ఉంటే నాకు కూడా ఆశలు పెరుగుతూ ఉన్నాయి అనిపిస్తా. అంటే ఈ మధ్యన ఎక్కువ ఇప్పుడు మంత్రి వస్తూ ఉన్నది. ఏదున్నా అది పార్టీ నిర్ణయం మేరకు ఉంటుంది. పార్టీ ఒక మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ చాలా ఓపికతో ఉన్నారు, అందుకే పార్టీ గుర్తించి పదవులు ఇచ్చుకుంటూ వెళ్తున్నది అనే సందర్భాన్ని కూడా, పని చేస్తే పదవులు వస్తాయి, పదవులు వస్తే మంచిది, మంత్రి పదవి వచ్చినా మంచిది. ఎందుకంటే పదవి వస్తే ఇంకా మరింత బాధ్యత కూడా పెరుగుతుంది. చెయ్యలేని వాళ్ళం కాదు, ఏజ్ లేని వాళ్ళమో లేకపోతే తెలివి లేని వాళ్ళమో, పార్టీ కొరకు పనిచేయని వాళ్ళమో, తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళమో, రాజకీయాలు తెలియని వాళ్ళమో కాదు కదా, రాజ్యాంగం తెలియని వాళ్ళమో కాదు కదా. అర్హత ఉంది కాబట్టి అవకాశం కొరకు అడిగితే మంచిదని చాలామంది అంటారు. బయట సోషల్ మీడియాలో కూడా చాలా వస్తున్నది. నేను కూడా అడిగితే మంచిదేమో అనే ఆలోచన కూడా నాకు కూడా అనిపిస్తున్నది. ఇప్పుడు చూద్దాం, అడుగుదాం. ఒక ప్రశ్న ఉన్న, టీపీసీసీ ప్రక్షాళన కానీ కార్పొరేషన్ పదవులు కానీ యువతకు పదవులు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం వల్ల కొంత నిరుత్సాహంతో ఉన్నారు, పదవులు కట్టబెట్టడంలో కాంగ్రెస్ పార్టీ పదవులు అని చెప్పేసి అంటున్నారు. అన్ని జనరేషన్స్కి వస్తాయి, టాప్ టు బాటమ్. ఇప్పుడు పదవుల్లో అధికారాల్లో కూడా ఏది సర్పంచ్, ఎంపీటీసీ,
జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్, నామినేటెడ్ డైరెక్టర్స్ చాలామందికి అకామిడేట్ అయ్యే నెలలు భవిష్యత్తులో ఉన్నాయి. కాబట్టి యువత కానీ మిగతా ఎవరు కానీ మీరేమీ చింతపడవలదు. అందరూ పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, క్యాబినెట్ కూడా ఆ విషయాల్లో వాళ్ళ సూచనలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి అందరికీ మంచి జరిగే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఎవరికైతే నష్టం జరిగే అవకాశం ఉందో వాళ్ళకి ఆల్టర్నేట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఏమీ ఎవరిని తక్కువ చూపు చూడడం అయితే ఉండదు. థ్యాంక్ యూ. ఇదండి డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, ఎమ్మెల్సీ గారి ప్రతగతం. కెమెరామెన్ శ్రీనివాస్తో శేఖర్, గాంధీ భవన్ నుండి.